నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. మోడీ ప్రభుత్వం ఏనాడు కూడా రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదు. రిజర్వేషన్ల గురించి చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలు. బీజేపీ పార్టీ అధ్యక్షురాలు డికే అరుణ రిజర్వేషన్లు రద్దయిపోతాయి మళ్ళీ మోదీ గారిని గెలిపిస్తే అనేటటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే రాజకీయాల్లో ఎంతకైనా దిగజారుతాం అనేటటువంటిది ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి భాష కానీ చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి వీరందరూ విజ్ఞానులు విఘ్నులు వీరందరూ కూడా సొసైటీలో మరి ఇంటలెక్చువల్స్ అడ్వకేట్స్ అంటే కూడా ఈరోజు సమాజం ఏ వైపు తీసుకెళ్తా ఉందో ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ముస్లింలలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టిరు. దేశం కోసం మనది దేశం అని భావించకుండా మీరు వేరే మేము వేరే అనేటటువంటి ఒక విద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పక్క రెచ్చగొట్టింది. ఈరోజు కులాల మధ్యలో కూడా రెచ్చగొట్టి విడదీసి భారతదేశాన్ని ముక్కలించేటటువంటి లక్ష్యంతో ఈరోజు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఏ లక్ష్యమూ లేకుండా కేవలం ఒకే లక్ష్యం అధికారం అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడబడినటువంటి మాటలు మోదీ గారి ప్రధానమంత్రి అనేటటువంటి గౌరవం లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.